హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే పెద్ద దిక్కు. సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తుండేవాడు. అతడి జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకొక కూతురు. పెళ్ళిడు రాగానే కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్ళి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావటం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్లి ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిల్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని, ఈ విధంగా ఈ పెళ్ళి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కట్న కానుకల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మర్చిపోదామన్నది. ఈ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్ళి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్లు చూడసాగింది. నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంలో ఈ రోజుల్లో సొంత అత్తనే చూసేవాళ్ళు లేరు. ఇక పిన అత్తగారికి ఊడిగం చేసేదెవరు? మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరకు వెళ్ళమని చెప్పు అన్నది. ఈ మాటలకు సింహాచలం నొచ్చుకొని, అదేం మాట, మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కులేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా? ఈ కరువు కాలంలో తిండి దండగా, మనుషుల్ని ఎంతకని పోషిస్తామన్నది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ల కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురు ఇంటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగ బండిలో పినతల్లిని ఆమె కూతురు ఇంట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉన్నది. తొందరగా ఇల్లు చేరాలన్న ఆతృతతో అతను జనం మసలని ఆ అడవి దారి పట్టాడు. సింహాచలం అడవి మధ్య ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావటం వల్ల పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తున్నది. అతడు ఒక చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నవి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి వారెవరో రావాలి, వారికి అడిగింది ఇవ్వాలి అంటూ కర్ణ కఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల పైకెత్తి చూసి అది ఒక నేరేడు చెట్టని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు, నేరేడు పండేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతడి కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకొని సంచిలో వేసుకొని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నవి. తర్వాత ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండు అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొంత దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం రెండు చెవులు మూసుకొని ఆ చెట్టు మామిడి చెట్టని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండు కాక ఇవ్వగలిగేదేముంది అన్నాడు. వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకొని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పండ్లను చూసి ఆశ్చర్యపోతూ, కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికినాయి నీకు అని భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడి కేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పని చేశావు, నీతో మాట్లాడింది ఆ చెట్టే అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలో వనదేవతలో అయి ఉంటవి.
రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారినేరా, వాటిని ఏమడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అన్నది. ఆమె రాత్రి అంతా నిద్రమాని పిశాచాలను ఏమడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవిదారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకుల గలగలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకొని అది పసిమి ఛాయలో ఉండటంతో పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు బగబగమనే మంటలతో నేలకూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు. అతడి కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో సంచిలోకి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసుల్ని వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకొని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురి అయిన వెలుగ చెట్టు నేలకు విరిగింది. మామిడి చెట్టు నాపైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్లయింది. కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగలలేదు. సింహాచలం అక్కడ నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురి అయ్యింది. ఆ తర్వాత ఇంటిదారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవటం కష్టసాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొక దాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుక్కు మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక అతనికి చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకొనే ఉన్నది. హఠాత్తుగా దాపులనున్న చెట్టు కొమ్మ ఒకటి పిలపిలమంటూ విరిగి అతడికి చేరువగా ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకొని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకు వచ్చింది. ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కు అంటూ లేదు. ఏమీ పాలుపోలేని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యాలతో సింహాచలం 1 నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలినాయి. జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటి పిచాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అన్నది. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్లనే నేను ఆయనను ఈ అవివేకపు కోరికలను కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కళ్ళనీళ్లతో. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక వృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కళ్ళనీళ్లు తుడుచుకొని ఆమె 2 చేతులు పట్టుకొని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలాన్ని కూడా ఎంతో ఆనందం కలిగించింది. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.